హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. ఏంటి ఇది? మన ఫామ్ ల్యాండ్ ఇది. అయితే ఈ మధ్యలో కొత్తగా మామిడి చెట్లు పెట్టాము. ఇవి వచ్చి మనకు ఇగో మొన్ననే మందు కొట్టినాము, అయినా కూడా ఇగో ఇట్లా ఆకు ఇట్లా వస్తుంది. అయితే ఇవి కొన్ని బంగినపల్లి, ఇవి కొన్ని హిమాయత్. ఒక 100 ఎకరాలు ప్లాన్ చేసుకున్నాం మేము. అది 100 చెట్లు, 100 ఎకరాలు సారీ, ఒకటే ఎకరము. ఒక ఎకరము అసలు 80 చెట్లు సరిపోతాయని చెప్పారు, కానీ నేనే కొన్ని ఎక్కువ పెట్టిన 100 చెట్ల దాకా ప్లాన్ చేసుకున్నాము. అంటే కొన్ని బ్రతకొచ్చు, కొన్ని ఏమో అని చెప్పి అట్లా ఎక్కువ ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు దీనికి ఫస్ట్ కాలువలతోటి నీళ్ళు పారించిన అది చాలా ఇబ్బంది అయింది. కాలువలతోటి కొంచెం ఇబ్బంది అయింది. అయితే ఇప్పుడు డ్రిప్ వేసినాం. ఇక ఇట్లా ఈ డ్రిప్ తోటి కొంచెం పని అయితే చాలా పని తప్పింది. చాలా ఈజీ ప్రాసెస్. కొన్ని హిమాయత్, కొన్ని బంగినపల్లి, ఒక 50 అవి, ఒక 50 ఇవి ప్లాన్ చేసుకున్నా. ఈ మధ్యలో వేస్ట్గా జాగా పోనీయొద్దని చెప్పి ఇట్లా ఇది ఈ వంకాయలు చూస్తున్నారు కదా. ఇది వంకాయలు ఇగో మళ్ళీ సోరకాయలు. ఈ మధ్యలో అంటే ఇవి ఏంది, ఇవి మనం మందులు అలాంటి ఏం అసలు ఎరువులు, ఓన్లీ పేడతోటే ఇట్లా ఇగో ఇట్లా ఎలాంటి మందులు కొట్టినాయి కావు ఇవి. ఇది మంచి ఇంకా సైజు వస్తాయి, ఇంకా పెద్ద సైజు వస్తాయి ఇవి. ఈ మందులు ఇట్లా ఏం కొట్టినాయి కావు. ఈ ఆర్గానిక్ ఫుడ్ అంటారు అన్నట్టు. ఇప్పుడు ఇది మనకు ఆర్గానిక్, ఇది డైరెక్ట్ మందులు లేకుండా ఈ తినొచ్చు అని చెప్పి ఈ మధ్యలో వేస్ట్ పోకుండా ఈ ప్లాన్ చేసుకున్నాం. కొంచెం ఇంకా చెట్లు పెద్ద అయినాయంటే మనం ఇంకా ఏదన్నా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ సోరకాయలు, కొన్ని టమాటా, కొన్ని వంకాయలు ఇగో ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ప్లేస్ చాలా ఉంది. అయితే ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి కదా, అందుకని చెప్పి ఇగో ఈ టమాటా కూడా చాలానే వచ్చింది. సొరకాయలు, టమాటా, వంకాయలు మధ్యలో ఇవి ప్లాన్ చేసుకున్నాం. చూడాలి, ఇంకా నాకు ప్లేస్ అయితే చాలా ఉంది. ఈ కొంచెం కూరగాయలు పండించుకుందామనే ప్లాన్లోనే ఉన్నా. ఇంకా ఆకుకూరలు, ఆ మధ్యలో ఆకుకూరలు వేస్తే నాకు ఇక్కడ ఇక అవి ఉన్నాయి కదా, మన కుందేళ్ళు ఎక్కువ ఉన్నాయి. కుందేళ్ళు ఎక్కువ ఉండి కొంచెం ఇక్కడ ఈ నాకు దక్కనీయాలి అవి కుందేళ్ళు. ఈ వాటికి ఇష్టమంట. అది ఇవి ఏం చెట్లు, ఇవి గోకర చెట్లు. మన మెంతికూర తెలియక నేను ఫస్ట్ మెంతికూర, గోకర చెట్లు ఎక్కువ వేసిన. వీటికి కుందేళ్ళకి ఇష్టమట. అవి చాలా తిన్నాయి. అవి సరసి ప్రకృతి, అంతే కదా. మీరు కూడా ఇట్లా ఆర్గానిక్ ఏదైనా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. ఇది నాకైతే కొంచెం బాగానే అనిపిస్తుంది. వాస్తవానికి మనకు టైం దొరుకుతలేదు, కానీ టైం దొరికితే మొత్తం ఈ 24 అవర్స్ వీటి దగ్గర ఉండి చేసుకోవచ్చు మనం. చాలా బాగున్నాయి ఇవి చెట్లు. ఇప్పుడు 6 నెలల చెట్లే ఇవి. మనకు ఒక 1 ఇయర్ మనం పెట్టి 6 నెలలు అవుతుంది. అంటే ఇవి 1 ఇయర్ చెట్లు తెచ్చినట్టు నేను. ఇందులో మనకు 2 ఇయర్స్ కూడా ఉంటాయి. నేనైతే ఇక్కడ కీసర నుంచి తెప్పించిన, కీసర వెంకటేశ్వర నర్సరీ. మనకు ఎక్కువ అంటే అక్కడి నుంచి తెస్తారు. మనకు కడియప్లంక, సంగారెడ్డి. ఇక్కడ మా ఏరియాలో అయితే ఎక్కువ సంగారెడ్డి నుంచి తెస్తారు. మేము అంత దూరం వెహికల్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఎక్కువ అవుతాయి అని చెప్పి నాకు ఇది 1 ఇయర్ మొక్క మనకు కడియం పోతే 80 రూపాయలు, 70 రూపాయలు ఆ టైంలోనే దొరుకుతాయి. కానీ మనకి ఇక్కడ ఎక్కువ పడ్డది, ఒక 200 పడ్డది. ఒక మొక్క వచ్చి మనకు 200 పడ్డది. మళ్ళీ దీనికి కర్రలు,
ఈ మళ్ళీ జేసీబీ ఖర్చు, చెట్టు పెట్టనీకి, ఈ కర్రలకు మళ్ళీ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మందులు వేయాలి వీటిని. ఈ అవన్నిటికీ కొంచెం ఒక చెట్టు వచ్చి మనకు దున్నకాలతోటి అంతా కలిసి ఒక 400 అయింది అన్నట్టు. లేబర్ ఖర్చు అంతా కలిసి ఒక చెట్టు మనకు 400 రూపీస్ పడ్డది ఒక చెట్టు వచ్చి. నేనైతే చెట్టు మధ్యలో ఒక 15 ఫీట్లు వదిలిపెట్టిన. యాక్చువల్లీ అయితే మనకైతే 20 ఫీట్ల వరకు వదిలిపెట్టాలని చెప్పారు. మనము చూద్దాం, మనకు ఫస్ట్ టైం కదా, మనం ఇవి వస్తాయా రావా, సరే వచ్చినాక మళ్ళీ తర్వాత తీసేసుకోవచ్చు అని చెప్పారు. తీసేసుకుంటే బాగా అప్పుడు ఈ టమాటాలు ఇట్లా టమాటాలు అయితే పెట్టినా మధ్యలో ఈ మధ్యలో టమాటాలు బాగానే వచ్చినాయి. ఈ టమాటాలు, వంకాయలు, ఈ చెట్లు కొంచెం పెరిగినాక ఇంకా వేరే ప్లాన్ ఉంది. చుట్టూ కొబ్బరి చెట్లు అవి చేద్దామని అనుకుంటున్నా. ఈ మధ్యలో మన ఛానల్ కొంచెం బ్రేక్ అయింది. ఈ వేరే ఏం పెట్టట్లేదు, అంటే కొంచెం వేరే బిజీ, వేరే పని ఉంది. వేరే పనితోటి ఇప్పుడు చేస్తా, వీడియోలు చేయాలి. ఇంకా వీడియో అందరూ బాగున్నారు కదా, మీరు అందరూ బాగుండాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ మీ అందరి మీద ఉండాలి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. ఇవి ఇక మనకు తెలియదు ఈ చెట్లు ఎట్లా మందులు కొట్టాలి ఏం కథ, ఇక చేస్తేనే కదా మనకు వచ్చేది. చేస్తుంటే అదే వస్తుంది. అయితే మొత్తం మీద నేను ఒకటే ప్లాన్ అనుకున్నా, ఆర్గానిక్ పండించాలి అనుకున్నా, ఆర్గానిక్ పండిస్తున్నా మందులు లేకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.